ఒకసారి చరిత్రలో ఈ మాదిరిగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే 95-98 ప్రాంతంలో అంతా 20 ఏళ్లకు మునిపే అధ్యక్ష అనంతపూర్ జిల్లాలో ఒక పెద్ద కరువు వచ్చింది. మనుషులకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. గడ్డి తీసపోవాలంటే తీసపోగలుగుతాం, కానీ నీళ్లు తీసపోవాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. పశువులకి క్యాంపులు పెట్టాం అధ్యక్ష, మనుషులకు కాదు. మనుషులకు కావాలంటే నీళ్లు ఇండ్లు కాడిచ్చాం. పశువులకు క్యాంపులు పెట్టి వాళ్ళు పశువులను మేపుకోలేకపోతే గడ్డి తీసుకుపోయి వ్యాగన్స్తో ఆంధ్రా నుంచి గడ్డి తీసుకుపోయి అక్కడ నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్యాంపులు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 10 ఏళ్లకు 7 సంవత్సరాలు వేరుశెనగ ఎండిపోయేది. ఫస్ట్ టైం రాయలసీమలో అనంతపురం జిల్లా వేదికగా తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ ఒకటి ఇవ్వాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రిగా చేశాం. కనీసం పంట పోతే పోయింది, కనీసం పడిన కష్టం కొంతవరకైనా ఇవ్వకపోతే వీళ్ళ జీవితాలు నష్టపోతారనే ఉద్దేశంతో అలాంటివన్నీ చూసిన తర్వాత అధ్యక్ష ఈరోజు అనంతపూర్కు నీళ్లు ఇస్తే అది ఎడారిగా మారిపోతుందనుకున్న అనంతపూర్ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే నేను గర్వంగా చెప్తున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాష్ట్రంలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదంటే దానికి చిరునామాగా అనంతపురం ఉంటుంది. అంటే ఒక నీళ్ళు అనేది ఏ విధంగా మారిపోతుందో మీరు చూస్తే, నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపురం జిల్లా. కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల పోలు అటు ఇటు తిరిగిపోవాలి, చాలా దూరం. నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 25 నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది, 30 నిమిషాల్లో వస్తుంది. నేను ఆ రోజు కియా మోటార్కి చెప్పాను, మీరు సౌత్ కొరియాకి పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో, రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు మీరు చూస్తే అంద్రి నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి 8 నెలల్లో 9 నెలల్లో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించి 5 ఏళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఇనాగరేట్ చేశామంటే నీళ్లుంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష అలాంటి ఈ ప్రాజెక్ట్ మనం చూస్తే 14-19 ప్రాజెక్ట్ని పరిగెత్తించాం. చాలా నేనైతే ప్రతిరోజు కూడా నా మనసులో ఉండేది. నేను ప్రాణనిత్యం ఆలోచించేవాడిని. ఎప్పటికప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా పూర్తి చేయాలనో పీపీఏ, ఇంకో పక్క సిడబ్ల్యూసి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా డిలే కాకుండా ముందుకు పోయాం అధ్యక్ష. ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేశాం. మొట్టమొదటిసారిగా అంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంక్రీటింగ్, 1 డే అది చేసి ముందుకు పోయాం. ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తున్నాయి. ఎగువన దిగువన కాఫర్ డ్యాములు పనులు ప్రారంభించాం. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ డయాఫామ్ వాల్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుంది అంటాడు. అంటే సబ్జెక్ట్ అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయిల్స్ ఉన్నాయి. ఆ లూజ్ సాయిల్స్ లో ఈ కాంక్రీట్ తో డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీది. అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని అది కూడా మీరు చూస్తే 2 కిలోమీటర్ల పొడవు 100 మీటర్ల లోతులో కొన్ని దిక్కల డయాఫామ్ వాల్ వెళ్ళింది. ఆ సాయిల్ని బట్టి ఇది జర్మన్ కంపెనీ బావర్ ఒకటే చేయగలుగుతుంది. ప్రపంచంలో 2-3 కంపెనీలు తప్ప ఎక్కడా లేవు.
అలాంటి కంపెనీని రప్పించి 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి